హలో గాయ్స్! ఈరోజు మనం వచ్చేసి మైసూర్‌లోని మైసూర్ ప్యాలెస్‌కి అయితే వచ్చేసామండి. ఈరోజు మొత్తం మైసూర్ ప్యాలెస్‌ని అంతా విజిట్ చేద్దాము. ఫస్ట్‌లీ మన ఛానెల్‌ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను డైలీ పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయన్నమాట. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మనం వచ్చేసి మైసూర్ ప్యాలెస్ సౌత్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతానికి ప్యాలెస్‌లోకి సౌత్ ఎంట్రన్స్ గేట్‌లో నుంచి మాత్రమే అలౌ చేస్తున్నారు. మీరు ఇతరత్ర క్యాబ్ ద్వారా గానీ, వేరే వాహనాల ద్వారా వస్తే గనక మీ సౌత్ ఎంట్రన్స్ గేట్ దగ్గర మాత్రమే డ్రాప్ అయిపోండి. ఇది సౌత్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది. దీనిలోకి లోపలికి వెళ్ళగానే మనకి టికెట్ కౌంటర్ అయితే ఒకటి కనిపిస్తుంది. టికెట్ తీసుకున్న తర్వాత మనం ముందుకు వెళుతుంటే ఇది మైసూర్ ప్యాలెస్‌కి లోపలికి వెళ్ళే దారనమాట. ఇది ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఈ విధంగా అయితే ప్యాలెస్ కనిపిస్తుందనమాట. ఈ ప్యాలెస్ ఏరియా మొత్తం కూడా 72 ఎకరాల్లో ఉందండి. కానీ ప్యాలెస్ మాత్రం 4 ఎకరాల్లో మాత్రమే కట్టారు. ఈ మైసూర్ ప్యాలెస్‌నొచ్చి 1912లో ఏంటో నిర్మించారంట. దీన్ని నిర్మించడానికి మొత్తం 15 సంవత్సరాలయితే పట్టిందంట. ఎంతమంది కలిసి నిర్మించారో తెలీదు గానీ, చాలా బాగా అయితే కట్టారు. కానీ ప్రస్తుతం మెయింటెనెన్స్ కూడా అంతే బాగా చేస్తున్నారు. ఎక్కడా గూడా చిన్న డస్ట్ గాని ఏమీ లేదనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది మనం చూస్తున్నదంతా గూడా ఫ్రంట్ గార్డెన్ ఏరియా అనమాట. ఇక్కడ మనకు పార్కింగ్ గూడా అవైలబుల్ ఉంది. మన సొంత క్యాబ్ ద్వారా వస్తే గనక పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్యాలెస్‌లోకి చెప్పులతో అయితే అలౌ చేయరు. మనం ముందుకు రాగానే మనకిక్కడ చెప్పుల కౌంటర్‌లయితే కనపడతాయి. మనకొక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ తీసుకొని మన చెప్పులు దాంట్లో ఉంచుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి టోకెన్ ఇస్తారనమాట. తీసుకున్న తర్వాత మనం ప్యాలెస్‌లోకైతే ఎంటర్ అయిపోతామనమాట. ఇప్పుడు మనమైతే ప్యాలెస్‌లోకైతే ఎంటర్ అయిపోతున్నాము. ప్యాలెస్‌లోకి ఫస్ట్ ఎంటర్ అవుతూనే మనకి ఈ విధంగా ఫిరంగులైతే కనిపిస్తాయండి. ఇవి అప్పటి మైసూర్ రాజులు వాడినవంట. ఇప్పటికి కూడా దసరా నవరాత్రుల్లో వీటిని కాల్చి ప్రదర్శన చేసి చూపిస్తారట మనకి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే పంచలోక విగ్రహాలన్నమాట. వీటిలో చాముండి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది చూడండి. దాన్ని రాజులు అప్పట్లో చాముండి అమ్మవారినంట కులదేవతగా పూజించేవారట. ఇప్పటికీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇదే విగ్రహానికి పూజలు చేస్తారట. మనం చూస్తున్నది వైట్ ఇటాలియన్ మార్బుల్ స్టాచ్యూస్ అనమాట. అవి బ్రిటిష్ వాళ్ళు మైసూర్ రాజులకైతే ప్రజెంట్ చేసినవి. అలాగే మైసూర్ ప్యాలెస్ స్టాచ్యూ కూడా మనం చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ వచ్చేసేసి మన హిందూ దేవుళ్ళ వైట్ ఇటాలియన్ మార్బుల్స్ అయితే ఉన్నాయి. వాటిని రాజస్థాన్ మార్బుల్తో అయితే చేశారంట. ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. ఇక్కడ మనం చూస్తున్నది ఒరిజినల్ ఏనుగు తల అనమాట. ఇది అప్పట్లో రాజు వేటాడిందంట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెయింట్స్‌ని 1934 నుండి 44 వరకు 6 పెయింటర్స్ కలిసి వేశారంట. సుమారు ఈ పెయింట్స్ వేయడానికి వారికి 13 సంవత్సరాల టైం పట్టిందంట. ఇవన్నీ కూడా అప్పట్లో రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని అయితే వేశారు. చూడటానికి ఎంత ఒరిజినల్‌గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఒకసారి చూసేయండి. ఇదొచ్చేసి రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ అంట. ఇక్కడ మనం చూస్తున్న ఈ పిల్లర్స్ అన్నీ కూడా కాస్ట్ ఐరన్‌తో అయితే నిర్మించారట. ఇవి తుప్పు పట్టడం గానీ, పాడవటం అనేది జరగదంట. ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో ఉన్న రాజుగారి పెళ్లి కూడా ఇక్కడే జరిగిందంట.
ప్యాలెస్‌లో డిజైనింగ్ కోసం ఉపయోగించిన టైల్స్, మార్బుల్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. ఇక్కడ డోర్స్ అన్నీ కూడా బర్మా టేక్ వుడ్‌ని ఉపయోగించి అయితే చేశారంట. సుమారు అవన్నీ కూడా 200 సంవత్సరాల క్రితం చేసినవే. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రాజుగారి యొక్క ఫ్యామిలీ అన్నమాట. ఈ రాయల్ ఫ్యామిలీకి రాణి అంట. ఫోటోలో ఉన్నావిడ. రాజుగారు ఎర్లీగా చనిపోవటం వల్ల ఆవిడ యొక్క 5గురు సంతానాన్ని కూడా అలాగే ప్యాలెస్ మొత్తాన్ని ఆవిడే మెయింటైన్ చేశారంట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నావిడే రాణిగారు. ఇక్కడ మనం చూస్తున్నది అప్పటి 24వ రాజనమాట కృష్ణరాజ వడియార్ గారు. ఈయన మైసూర్ సిటీని బాగా డెవలప్ చేశారంట. అప్పట్లోనే ఆ మైసూర్ సిటీలో యూనివర్సిటీస్ గానీ, అలాగే హాస్పిటల్స్ గానీ, అలాగే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ అయితే చేశారంట. మైసూర్ సిటీకి ఎలక్ట్రిసిటీ తెచ్చిన వారు కూడా ఈయనే అంట. మైసూర్ సిటీ ఈయన హయాంలో అయితే గనక బాగా డెవలప్ అయిందంట. ఇప్పుడు రాజుగారి ఫోటోనైతే మనం చూడొచ్చు. చూడండి, ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన ఫోటో అనమాట ఇది. ఇది రాణిగారి ఫోటో అనమాట. రాణిగారి చీరనైతే మీరు చూసుంటే అప్పట్లో 16 గజాల చీరనైతే వాళ్ళు ధరించేవారంట. ఈ ఫోటోలోని శారీస్‌ని చూస్తే అసలు పాదాలు గూడా కనిపించకుండా అప్పటి వేరింగ్ అయితే ఉండేదనమాట. ఇది రాజుగారి ఫోటో. ఈ ఫ్యామిలీస్ ఫోటోస్ అయితే మనం చూసినట్టయితే అప్పటి ఆడవారి యొక్క కట్టుబొట్టు అయితే మనం చూడొచ్చండి. ఎంత చక్కగా ఉందో. అదే విధంగా ఈ పెయింటింగ్స్ గీసిన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా మనం మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే నిజంగా మనుషులు అక్కడ ఉన్నారా అన్నట్టు గీశారు. ప్రతి ఒక్క ఫోటో కూడా చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉందన్నమాట. ఇద్దరు బ్రిటిషర్స్ యొక్క ఫోటోస్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నవి టేకు, సిల్వర్‌తో చేసిన ఇన్విటేషన్స్, అలాగే గిఫ్ట్ బాక్సెస్ అంట. వేరే రాజులు ఈ మైసూర్ రాజులకైతే ప్రెజెంట్ చేసినవైతే మనం చూడొచ్చు. వీటిని బట్టి అప్పుడే గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకోవటాలనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నది ఒరిజినల్ హార్స్ యొక్క కాళ్ళంట. వాళ్ళు చూడండి ఏ విధంగా వాడారో. ఇక్కడ మనం చూస్తున్నది ప్యాలెస్‌లోని ఓపెన్ ఏరియా అనమాట. ఈ ప్లేస్‌లో ఇప్పుడు దసరా నవరాత్రుల్లో ఇక్కడ ఫుల్‌గా ఇసుక పోసేసి కుస్తీ పోటీలైతే నిర్వహిస్తారట. గెలిచిన వారికి రాజుగారు వచ్చి బహుమతులు ఇస్తారంట.
ఇక్కడైతే మాన్యువల్ లిఫ్ట్ కూడా ఉంది. అప్పట్లో కరెంట్ లేనప్పుడు దీన్ని వాడేవాళ్ళంట. ఇప్పుడు మనం చూస్తున్నదైతే రాణివార్ల డ్రెస్సింగ్ రూమ్ అంట. ఏదైనా ఫంక్షన్స్ గానీ, పెళ్ళిళ్ళకి గానీ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండే రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళంట. ఇక్కడ పెద్ద మిర్రరు అలాగే సిల్వర్ చైర్స్ అయితే మనం చూడవచ్చు. కింద ఉన్న ఫ్లోర్‌లో అయితే చూడడం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కైతే మేము వెళ్తున్నాము. మాతో పాటు మీరు గూడా రండి. ఈ రాజుగారొచ్చి అప్పటి 24వ రాజంట. ఆయన స్టాచ్యూ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆయనకి సిపాయితో ఆజ్ఞ చేస్తున్నట్టుగా ఇక్కడైతే మనకి స్టాచ్యూ అయితే పెట్టారు. ఇప్పుడు మనం చూస్తుంది ఆడియన్స్ హాల్ అంట. ఈ హాల్ మొత్తం కూడా 42 పిల్లర్లు ఉంటాయన్నమాట. ఏదో సినిమా సెట్టింగ్ ఏసినట్టుగా ఉంది. చూడ్డానికైతే సూపర్‌గా ఉంది. అద్భుతంగా ఉంది. పైన సీలింగ్ గూడా అసలు చాలా అంటే చాలా బాగా అయితే డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా దర్బార్ హాల్ అన్నమాట. ప్యాలెస్ ముందు భాగం నుంచి కనుక మనం చూస్తే ఈ దర్బార్ హాల్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మధ్య భాగంలో అయితే రాజుగారి సీటింగ్ అయితే ఉంటుందన్నమాట. రాజుగారికి అటు ఇటు కూడా ఇతర ప్రదేశాల నుంచి వచ్చే రాజులు, మంత్రులు వీళ్ళందరూ కూర్చుంటారంట. పైన మాత్రం వాళ్ళ రాణి వాళ్ళు కూర్చోవడానికైతే ఇక్కడ సిట్టింగ్ అయితే ఉంటుందంట. ఈ పైన సీలింగ్ అయితే ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ డిజైనింగ్ వేసినోళ్ళకైతే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నది ప్రైవేట్ దర్బార్ హాల్ అంట. ఇక్కడ దసరా నవరాత్రుల్లో పూజలు చేస్తారంట రాజుగారు. ఈ డిజైన్స్ చూడడానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడ్డానికైతే అసలు చాలా ఇంద్రభవనంలాగా ఉందన్నమాట. పైన చూసారా? పైన సీలింగ్ గూడా వుడ్‌తో డిజైన్ చేశారు. చాలా బావుంది. ఏదో ఒక కొత్త ప్లేస్‌కొచ్చిన అనుభూతి అయితే కలిగింది మాకు. ఇక్కడొచ్చేసి మన హిందూ దేవతల ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఫోటో ఫ్రేమ్స్. లలితాదేవి అలాగే ఆ పక్కనే గాయత్రీదేవి ఫోటోస్ అయితే ఉన్నాయి. చూడండి. ఇవి వచ్చేసి దసరా నవరాత్రుల్లో పాల్గొనే ఏనుగులకు అలాగే గుర్రాలకైతే వీటిని అలంకరిస్తారంట. ఇదండి. ఇంతటితో మన మైసూర్ ప్యాలెస్ విజిటింగ్ అయితే పూర్తయింది. మైసూర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాల్లో మైసూర్ ప్యాలెస్ అయితే ఒకటి. మన ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్.